వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలిలో వార్డులు పెరుగుతున్నాయి. ఎన్ని వార్డులు అవుతాయంటే అక్షరాల 52 వార్డులు. ఇప్పటికే తెనాలిలో 40 వార్డులు ఉన్న సంగతి తెలిసిందే. మరో 12 వార్డులు కలిసి మొత్తం 52కు చేరుతున్నాయి. మున్సిపల్ వార్డుల పునర్విభజనలో భాగంగా 1,50,000 జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో వార్డులను పెంచుతున్నారు. అందులో భాగంగా తెనాలికి మరో 12 వార్డులు పెరుగుతున్నాయి. 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతుంది. 3,000కు మించి జనాభా కలిగిన వార్డు 2గా విభజన జరుగుతుంది. ఆ కోణంలో తెనాలిలో జనాభా ఎక్కువగా ఉన్న వార్డులన్నీ 2 వార్డులుగా మారబోతున్నాయి. ఈసారి జరగబోయే మున్సిపల్ ఎన్నికలు వార్డుల విభజన అనంతరమే జరుగుతాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఇప్పటికే అన్ని పార్టీల్లో కౌన్సిలర్ల సీటు ఆశిస్తున్న ఆశావహులకు కాస్తంత ఊరట లభించినట్లయింది. కూటమిగా మున్సిపల్ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో వార్డుల్లో ఇప్పటికే ఉన్న ఆయా పార్టీల కౌన్సిలర్ల అభ్యర్థుల్లో తమకు సీటు వస్తుందా రాదా, కూటమి కావటం వల్ల తమ సీటు ఎగిరిపోతుందా అని భయంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వార్డులను పెంచడం వల్ల ఒక్కసారిగా వీరి మొహాల్లో సంతోషం పెరిగింది. తమకు సీటు గ్యారంటీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ప్రతిపక్ష పార్టీకి పోటీ చేసేది ఎవరు, అన్ని సంగతులు తెలుసుకునే ప్రయత్నం ఇప్పటి నుండే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో ఇప్పటి వరకు ఏ పార్టీకి బలం ఉందో ఏ పార్టీకి బలం లేదో ఇట్టే చెప్పేయటం ఆనవాయితీ. అయితే వార్డుల పునర్విభజన ద్వారా 3,000 దాటిన వార్డుల్లో ప్రజలను పక్క వార్డుల్లో కలుపుతారు. అలా కలుపుకుంటూ పోతే ఇప్పటి వరకు ఈ వార్డుల్లో తామే బలవంతులం అనుకున్న వాళ్ళు కంగు తినే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కౌన్సిలర్లుగా కొనసాగిన వారు తిరిగి పోటీ చేసేందుకు కొంత ఆసక్తి చూపుతుంటే, మరికొందరు ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే మీమాంసంలో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలోనూ ఉన్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో ఉన్నవారు ఆయా పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఆశించని కొందరు కౌన్సిలర్ల సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీల సభ్యత్వం ఉంటే కానీ సీట్లు దక్కవు అనుకునేవారు ముందు జాగ్రత్తగా పార్టీలలో సభ్యత్వం తీసుకొని ఉన్నారు. విచిత్రం ఏంటంటే కూటమి పార్టీలో ఉన్న అన్ని పార్టీలలో సభ్యత్వం తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏ వార్డు ఏ పార్టీకి కేటాయిస్తారో తెలియదు. అందుకే తమకు సభ్యత్వం ఉందని ముందు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఏ వార్డు ఎంతవరకు ఉంది, ఆ ప్రాంతంలో తమకు ఓట్లు పడతాయా, తమ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు, తమ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ వార్డులో తనను బలపరిచే నాయకులు ఉన్నారా అంటూ అంచనాలు వేస్తున్నారని తెలిసింది. ఏదేమైనా ఇంకా కొన్ని నెలల వరకు ఎన్నికల ప్రస్తావన రాకపోవచ్చు. అందుకే ఆయా వార్డులలో పోటీకి సిద్ధపడేవారు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. అధికార పార్టీ తరపున చైర్మన్ ఎవరు, ప్రతిపక్ష పార్టీ తరపున చైర్మన్ ఎవరు, కూటమిలో ఏ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుంది అనే అంశాలు ప్రజల్లో సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనా వార్డులు పెరగటం, తద్వారా సీట్లు పెరగడంతో కూటమి మధ్య కుంపటి లేకుండా ప్రశాంతంగా సీట్లు సర్దుబాటు జరగవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.